అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్డిపల్లె చెరువు కట్టపై వెళుతున్న మామిడికాయల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మామిడికాయల లోడ్తో రైల్వే కోడూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక పోలీసులు రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్డిపల్లె చెరువు కట్టపై వెళుతున్న మామిడికాయల లారీ బోల్తా పడ్డంతో 7గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. థ్యాంక్ యూ చందు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ దాదాపుగా 9 గంటల సమయంలో కూడా ఏదైతే రాజంపేట నుంచి కూడా ఏదైతే మామిడికాయల లోడుతో కూడా పూర్తి స్థాయిలో కూడా లోడింగ్ చేస్తున్నటువంటి ఒక లారీ అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రైల్వే కోర్టులో కూడా అన్లోడింగ్ చేయాల్సింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే లారీ బయలుదేరిన సమయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక రెడ్డిపల్లి చెరువు కాడికి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆ లారీ ఒరిగిపోయి అక్కడే ఉన్నటువంటి చెరువులో కూడా పడిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటనలో దాదాపుగా ఏదైతే 16 మంది ఏదైతే మామిడికాయలకు సంబంధించిన రైతులు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఒక్కసారిగా లారీ ఒరిగిపోవడంతో కూడా లారీ వీళ్ళ మీద పడడంతో కూడా పూర్తిస్థాయిలో వీళ్ళైతే కనుక ఆ లారీ కింద ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం ఇప్పటికీ చూసుకుంటే కనుక దాదాపుగా 9 మంది కూడా చనిపోవడం జరిగింది. 9 మందిలో చూసుకుంటే కనుక దాదాపు 5 మంది మగవాళ్ళు, అలాగే మరో 4 చూసుకుంటే మహిళలు కూడా ఉన్నారు. అయితే మొత్తంగా దీంట్లో 16 మంది ఉన్నారు. 16 మందికి సంబంధించిన దానిపైన అయితే కనుక ఇంకా లారీ కింద ఎంతమంది ఉన్నారు, అలాగే ఎవరు బతికున్నారో లేదా దానిపైన అయితే పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా అంబులెన్స్ ద్వారా కూడా ఏదైతే రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారో అక్కడ వాళ్ళకి ప్రథమ చికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఇది మొత్తంగా ఏదైతే కడప తిరుపతికి సంబంధించినటువంటి జాతీయ రహదారి, ఈ జాతీయ రహదారి కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మృతులైతే పెరిగే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పి మనకు కనిపిస్తుంది. 16 మంది లోడ్తో వెళ్తున్నట్టు బండి ఒకసారి పడ్డంతో కూడా వీళ్ళైతే కనుక 9 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోయారు అన్న దానిపై ఉత్కంఠ చెప్పవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.